ఈరోజు మదనపల్లి జిల్లాకి ఒకసారి రివ్యూ చేసుకోవడానికి రావడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రధానంగా మైనింగ్లో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా అస్తవ్యస్తం చేశారు. ఆనాడు మన మైనింగ్కి సంబంధించి గ్రానైట్కి కానీ, అలాగే మేజర్ మినరల్కి కానీ, వెరైటీస్కి కానీ ఇలా విలువలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. క్వాడ్జ్ కానీ ఇవన్నీ ఉన్నాయి మనకి. కానీ 5 సంవత్సరాలు విచ్చలవిడిగా దోపిడీ చేసి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా వెండికొట్టి వాళ్ళ స్వార్థానికి మరి అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేపిస్తాం, అధికారులతో దాడులు చేపించి వాళ్ళని హస్తగతం చేసుకునే కార్యక్రమాలు చేయడం. చాలామంది మైన్ ఓనర్లు అందరూ కూడా భయపడిపోయి కొంతమంది సరెండర్ అయిపోయారు, చాలామంది పోరాటం చేశారు. నిజంగా నిన్న చెప్తా ఉన్నారు, నేను చిత్తూరు జిల్లాకి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో చొక్కాలు కూడా తీసేసి మీరు కానీ సంతకం పెట్టకపోతే మీ మైన్ని లాక్కుంటామని చెప్పి భయపెట్టి పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టించుకునేటువంటి పరిస్థితి గత గవర్నమెంట్లో జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కొన్ని వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేశాం. ఎలాంటి దోపిడీలు జరిగినాయి అనేది చెప్పడం కూడా జరిగింది. ఇవాళ అవన్నీ కూడా ఓపెన్ చేయటం వల్ల ప్రభుత్వ ఆదాయం కూడా దగ్గర 40% గ్రోత్ వచ్చింది. అంటే క్లోజ్ అయినటువంటి మైన్స్ అన్ని కూడా ఓపెన్ చేయించడం, ఏదైనా చిన్న చిన్న పర్మిషన్స్ దగ్గర ఉన్నటువంటి కూడా అధికారులతో డిస్కస్ చేసి ఇమీడియట్గా పరిష్కారం చేయటం వల్ల, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొత్త బ్లాక్స్ ఐడెంటిఫై చేసి మేజర్ మినరల్స్ ముఖ్యంగా క్వాడ్జ్ కానీ, లైమ్ స్టోన్ కానీ, ఐరన్ ఓర్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా మరి ఎక్స్ప్లోర్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసుకోవడం వల్ల